ఖర్చు పెట్టి ఎందుకు తీశారండి? ఎవరి మీద దయాదాక్షిణ్యాలతోటి ఏదైనా సాక్రిఫైస్? మార్కెట్ బిజినెస్ పెరిగితే గతంలో 5 కోట్ల బిజినెస్ ఉన్నప్పుడు 4,50,00,000 ఆ రేంజ్ లో 50 లక్షల ఖర్చు చేసేవాళ్ళం. ఇవాళ 500 కోట్లు అయినప్పుడు 400 కోట్లకి మార్కెట్ పెరిగింది. గతంలో ఆంధ్ర దాడితే సినిమా ఆడేది కాదు, ఇవాళ దేశం అంతా ఆడతారు. మార్కెట్ పెరిగింది, మార్కెట్ నుంచి మార్కెట్ నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ పెరిగింది. మార్కెట్ పెరిగినప్పుడు ఆదాయం వస్తుంది, కనుక ఖర్చు పెడుతున్నాం. ఎవరైనా ఉద్ధరించడానికి ఖర్చు పెడుతున్నామా? మేమేమన్నా త్యాగం చేస్తున్నామా ఖర్చు పెట్టడం అనేది? కొన్ని మాట వెళ్తే ఖర్చు పెట్టామంటే ఖర్చు పెట్టి మార్కెట్ లేకపోతే ఖర్చు పెడతారు ఎవరన్నా? మార్కెట్ ఉండబట్టి ఖర్చు పెట్టాం. ఇవాళ 12,500 థియేటర్లు పుష్పాలు రిలీజ్ అయ్యే అవకాశం లేకపోతే అది ఖర్చు పెడతారా? ఇవాళ గేమ్ చేంజర్ ఇంత మార్కెట్ గ్లోబల్ మార్కెట్ లేకపోతే ఖర్చు పెడతారా? మార్కెట్ పెరిగింది, మార్కెట్ పెరిగినప్పుడు దానికి తగినట్టు ఖర్చు పెడతాం. ఎవరైనా ఎవరైనా ప్రజలకి ఉద్ధరించడానికి లేకపోతే మేము త్యాగాలు చేసుకున్నట్టు మేము అంటూ అనైతికమైన కోరిక, దాన్ని మళ్ళీ సమర్థిస్తూ ఇంకొక దౌర్భాగ్యం. తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అంటారు? 100% కరెక్ట్. తెలంగాణ డెసిషన్ కరెక్ట్. ఎందుకంటే రెండు ఉన్నాయి దీంట్లో. బ్లాక్ మార్కెట్, బ్లాక్స్ లో టికెట్ అమ్మితే థియేటర్ దగ్గర లోపల బొక్కలు వేస్తారు. 150 రూపాయల టికెట్ 3,000కి అమ్మటానికి పర్మిషన్ ఇవ్వటం అంటే బ్లాక్ మార్కెట్ అమ్ముకోమని పర్మిషన్ ఇస్తున్నారా? లీగల్ అయితే చేస్తున్నారా? మామూలుగా టికెట్ అమ్మితే బ్లాక్ లో బొక్కలు జైలు వేస్తారు కదా, తీసుకెళ్ళిన లాఠీ చుట్టుకుంటారు. మరి 150 రూపాయల టికెట్ 3,000 అమ్ముతా ఉంటే దానికి అమ్ముకోండి అని మీరే పర్మిషన్ ఇస్తానంటే బ్లాక్ లో అమ్మడానికి మీరే ఇస్తున్నారా? ఆయన పైగా 18% వస్తుంది అంటే దందా చేసుకునేవాడు కమిషన్ ఇస్తానంటే చేసుకుని ఇస్తామా ప్రభుత్వం? నేను దోచుకుంటాను మీకు ఇచ్చే కమిషన్ మీకు ఇస్తానంటే ఇంతకన్నా దౌర్భాగ్యపు ఆలోచన, దౌర్భాగ్యపు మాట ఏదైనా ఉంటుందా? సో కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అంటారు? ఖచ్చితంగా. ఈ దందా, ఈ ప్రీమియర్ షోలు మీకు ఆల్రెడీ కేసు ఉందమ్మా. తెలంగాణలో మేము ఆల్రెడీ కేసు వేసాం. తెలంగాణలో 1వ తారీఖు ఇదే ప్రభుత్వానికి విన్నవించాం. ఈ మిడ్ నైట్ షోలు ఈ వద్దు, ఇది అనవసరం టెన్షన్లు క్రియేట్ చేయడం, ప్రజల్ని ఇది పెట్టడం జరుగుతుంది, మీరు ఇవ్వద్దు. ఈ షోలకి రేట్లు పెంచుకుంటే ఏమన్నా మొదటి 2 వారాలకి ఒక లెవెల్ ఇష్టం వచ్చినట్టు కాకుండా 500, 700, 1000 రూపాయలు కాకుండా రేట్లు మొదటి 2 వారాలకి అది కూడా వద్దని అన్నాం. అది కూడా వద్దు, అనవసరం. మీ ప్రభుత్వంలో మరి గడిచిన 10 ఏళ్ళు ఎప్పుడు పెంచలేదా? టికెట్ రేట్స్ పెంచడం కానీ, ప్రీమియర్ షోలు కానీ ఇవన్నీ ఎప్పుడు లేవా? ఇచ్చారు, గత ప్రభుత్వం పెంచారు కనుక ఆ తప్పు కనుక ఇది ఒప్పుకోవద్దమ్మా. అది అప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నాం. ఆనాడు మాకు వద్దన్నాం, ఇచ్చారు. ఈనాడు వద్దన్నాం, ఇచ్చారు. ఇప్పుడు ఒక మనిషి ప్రాణం పోయినాక ఇప్పుడు ఇవ్వమంటున్నారు తెలంగాణ ప్రభుత్వం. అంటే ఇక్కడ ఆంధ్ర ప్రభుత్వం ఇంకా మనిషి ప్రాణాలు ఎవరు పోలేదు కదయ్యా. అక్కడ పోయారు కనుక వాళ్ళు ఇవ్వమంటున్నారు, ఇక్కడ ఇంకా పోలేదు కదా. రేపు ఇప్పుడు ఒక ప్రాణం పోతే అప్పుడు మేము నిర్ణయం తీసుకుంటాం అన్నట్టు. ఎవరు చచ్చిపోలేదు కదా, చచ్చిపోయినా తీసుకుంటాం నిర్ణయం అన్నట్టు ఉంటుంది. అసలు ఒక సినిమా ఖర్చు పెట్టి తీసామనే మాటే తప్పుడు మాట. మార్కెట్ లేకపోతే ఎవడు పోయింది దేనికోసం అంటారు చిట్టిబాబు గారు? ఎట్లా సంధ్యా థియేటర్ ఘటన తీసుకొచ్చారు కాబట్టి ప్రాణం పోయింది అని చెప్తున్నారు కాబట్టి, ప్రాణం పోయిన తర్వాత తీసుకున్న డెసిషన్ అని. ప్రాణం పోవడానికి కారణం టికెట్ రేట్లు పెంచడమా? ఖచ్చితంగా టికెట్ రేట్లు పెంచడం ప్రాణం పోవడానికి కారణమా? ప్రాణం పోవడానికి కారణం టికెట్ రేట్లు పెంచడం. మిడ్ నైట్ షోలు, ప్రీమియర్ షోలు, ఇవి మేము అబ్జెక్షన్ మొదటి నుంచి వాటికి. ఈ ప్రీమియర్ షోలు, మిడ్ నైట్ షోలు ఈ టెంపో క్రియేట్ చేసి జనాల్లో టెన్షన్ చూడకపోతే చచ్చిపోతామన్న ఒక టెంపో క్రియేట్ చేసి దందా చేస్తున్నారు. 3,000 ఇవి వద్దు. ప్రీమియర్ షోలు, మిడ్ నైట్ షోలు, ఈ బెనిఫిట్ షోలు వద్దు అనేది మా స్లోగన్. అది మొదటి నుంచి. అది కరెక్ట్ కాదు, అది దందా. అది దోచుకోవడానికి మొదటి 3 రోజులు అంటే టికెట్ రేట్లు పెంచడం వల్ల చనిపోయారనేది రాంగ్ స్టేట్మెంట్. అక్కడ జరిగింది టికెట్ రేట్లు పెంచడం వల్ల చనిపోయినటువంటి ఘటన కాదు. అది కాదు. మీకు పిన్ తెలుసు, మాకన్నా ఎక్కువ మీకే తెలుసు వాస్తవం ఏంటనేది. కాదు.